విద్య ఉద్యోగం. సైన్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి వరంగల్లో బీడీ చేశారు. కొంతకాలం కరీంనగర్ జిల్లాలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు ఆయన. అందుకే ఆయనను పార్టీలో అందరూ సారు అని ఆత్మీయంగా పిలుస్తారు. గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగుడే, ప్రభుత్వ టీచర్గా పనిచేశారు. 1970 ప్రారంభంలో వరంగల్లో ఉన్నత విద్య చదువుతున్న సమయంలో మావోయిస్టు నేతలు కొండపల్లి సీతారామయ్య, నల్లా ఆదిరెడ్డిల పరిచయంతో విప్లవ భావాజాలం వైపు ఆకర్షితులయ్యారు. 1976 ఉపాధ్యాయ వృత్తిని వదిలి పూర్తిగా అండర్ గ్రౌండ్ అజ్ఞాతంలోకి వెళ్లారు. పీపుల్స్ వార్ గ్రూప్లో క్రియాశీలక సభ్యుడిగా మారారు. 1992 జూన్ పీపుల్స్ వార్ పార్టీలో అంతర్గత సంక్షోభం ఏర్పడింది. పార్టీ వ్యవస్థాపకులు కొండపల్లి సీతారామయ్యను బహిష్కరించిన తర్వాత గణపతి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు 1992. 2004 సెప్టెంబర్ 21 భారతదేశ మావోయిస్టు చరిత్రలో ఇది కీలక మలుపు. పీపుల్స్ వార్ గ్రూప్ మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా విలీనమై సిపిఐ పార్టీగా ఏర్పడింది. ఈ నూతన పార్టీకి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా గణపతి బాధ్యతలు చేపట్టారు. 2018 నవంబర్ వయసు పెరగడం, అనారోగ్య కారణాల వల్ల ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. తన బాధ్యతలను నంబాల కేశవరావు alias బసవరాజ్కు అప్పగించారు. పార్టీ సలహాదారుడుగా కొనసాగుతున్నారు.